అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలోని శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 342వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరులందరికీ హార్దిక స్వాగతం. ఈ యొక్క కార్యక్రమం ముందుగా మనం ఏం చర్చిస్తున్నామంటే ధార్మికము ఆధ్యాత్మికం. ధార్మికంలో నుండి ఎన్ని విద్యలైతే ఉన్నాయో దాన్ని మనం సైన్స్ అంటాము, ఇంజనీరింగ్ సైన్స్ అంటాము, మెడికల్ సైన్స్ అంటాము, అదేవిధంగా సోషల్ సైన్సెస్ అంటారు, ఫైన్ ఆర్ట్స్ అంటారు, ఆర్కిటెక్చరల్ అంటారు. ఎన్ని సైన్సెస్ అయితే ఉన్నాయో అన్నీ కూడా ఒక ప్రిన్సిపల్ ఆధారంగా అర్థమైందండి, పద్ధతి ఆధారంగా దానికి ఉంటుంది. అర్థమైందండి, ప్రతిదీ కూడా జీవితంలో అప్లై చేయడానికే ఉంటుంది. అర్థమైందండి, ప్రతిదీ అంటే దాని ప్రకారంగా. అందుకని ఇప్పుడు మెడికల్ సైన్స్ అంతా ఒక ప్రకారంగా ఉంది కాబట్టి ఈ డాక్టర్లు ఇవన్నీ కనిపెట్టి వాళ్ళు మనకి రోగాన్ని వాళ్ళు నయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అర్థమైందండి, అన్ని ఒక రకంగా లేకపోతే చేస్తారని చెప్పండి. ఒక్కొక్క డాక్టర్ ఒక విధానంలో వెళ్తే పని అవుతుందా? ఇంజనీరింగ్ సైన్సెస్ వాళ్ళంతా కూడా ఏం చేస్తున్నారు? ఇప్పుడు బ్రిడ్జ్లు కడుతున్నారు, ఫ్లైఓవర్లు కడుతున్నారు, పెద్ద పెద్ద 100 అంతస్తుల 100 అంతస్తుల భవంతులు కడుతున్నారు. ఒక ప్రిన్సిపల్ ఉంది, అదే దాని ప్రకారంగా వెళుతున్నారు. అది కూడా ఒక సైన్స్ అంటాం కదా. అదేవిధంగా ఆధ్యాత్మికం కూడా ఒక సైన్స్ అంటుంది భగవద్గీత. రాజవిద్య అంటుంది, రాయల్ సైన్స్ అంటుంది. అర్థమైందండి, 10వ అధ్యాయం 32వ శ్లోకంలో కూడా అధ్యాత్మ విద్యానం. విద్య అంటే సైన్స్ అండి. విద్య అంటే కరెక్ట్గా ఒక పద్ధతి ప్రకారంగా అర్థం చేసుకునే సైన్స్. మన జీవితంలో అది ఏ విధంగా ధారణ చెయ్యాలి, ఏ విధంగా మన జీవితాన్ని ఉన్నతంగా తయారు చేయాలి. ఇప్పుడు జీవితాన్ని ఉన్నతంగా తయారు చేయకపోతే అది సైన్స్ ఎందుకండి? దాని ఉపయోగం ఏంటి మనకి? ఏదైతే మన జీవితాన్ని ఉద్ధరించదో దానివల్ల మనకు ఎటువంటి ఉపయోగం కూడా లేదు కదా. కేవలం పఠన పారాయణ శ్రవణ ప్రచారం చేసుకోవడం వల్ల ఏం కలుగుతుంది చెప్పండి? చివరికి మీ జీవితం ఈ శరీరం చాలించిన తర్వాత మిమ్మల్ని సర్వంగా సుందరంగా ఒక మంచి జీవితాన్ని మీకు ఇవ్వాలి కదా. భక్తి మార్గంలో మనం దైహిక భ్రాంతిలో నేను దేహం అని మనం ఆ విధంగా వెళుతున్నాము. దీన్ని సైన్స్ని మనం ఏం చేసామంటే అది సైన్స్గా కాకుండా ఒక అజ్ఞానంగా తయారు చేసుకున్నాం. కేవలం చదువుకు ఏదైనా శాస్త్రం తీసుకోండి. వర్తమానంలో ఈ భూమండలంపై ఉన్న మనుషులకు అందుబాటులో ఉన్న ప్రతి శాస్త్రాన్ని కూడా దేనిని కూడా ఒక సైన్స్ గా భావించట్లేదు. గీతలో మాత్రం భగవంతుడు ఏమన్నాడు? ఇది సైన్స్ అన్నాడు, రాయల్ సైన్స్. ఇది అన్ని విద్యలకు ఆల్ ద సైన్సెస్, గీత ఇస్ ఎ స్పిరిచువల్ సైన్స్ అన్నాడు. అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇది కూడా జీవితంలో 100% తూచా తప్పకుండా ఆచరించవలసినటువంటి సైన్స్. ఎప్పుడైతే శ్రీమద్ భగవద్గీతని మనం ఆచరించే మార్గంలో పడతామో ప్రతి శాస్త్రము కూడా ఆచరణలోకి వస్తుంది. గీత సర్వశాస్త్రమయి శిరోమణి, తల్లి లాంటి శాస్త్రము. తల్లి గ్రంథాన్ని ఆచరణ చేసినట్లయితే ప్రతి గ్రంథము కూడా మనం ఆచరణ చేసే విధానము మనకి స్పష్టమవుతుంది. దీనికి ఏకైక కారణము అజ్ఞానము అంటాడు. అజ్ఞానము అంటే ఏమిటి? నేను దేహం అనుకోవడం అజ్ఞానం, నేను ఆత్మని శరీరము నాది అనుకోవడం జ్ఞానము అంటున్నాడు. అర్థమైందండి? అదే యొక్క ఆత్మ జ్ఞానాన్ని జీవితంలో అనుభవం చేయడాన్ని దాన్ని ఏమంటున్నాడు? విజ్ఞానము అంటున్నాడు. అజ్ఞానము, జ్ఞానము, విజ్ఞానము, ఈ స్పష్టత ఈ సైన్స్ ప్రకారంగా అర్థం చేసుకుంటే మీకు అర్థమవుతుంది. కానీ లేకుండా బుద్ధినేత్రాన్ని మూర్చుకొని అంధవిశ్వాసముతో, మూఢత్వముతో ఆ విధంగా తాను పట్టుకున్న కుందేటికి 3 కాళ్ళు అన్న చందమును అర్థం చేసుకుంటే మాత్రము మీరు ఈ భగవద్గీతని 100 సార్లు కానీ 1000 సార్లు కానీ 1,00,000 సార్లు చదువుకున్నా మీకు దాని నుండి ఎటువంటి ఉపయోగం రాదు. మీకు స్వర్గ వారసత్వాన్ని, భగవంతుని యొక్క ప్రాప్తిని, స్వర్గ వారసత్వాన్ని అందించదు. ఇప్పుడు మనము దేనికి పెడదామంటే ఉపనిషత్తుల యొక్క సారాంశాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం కదండి. ఇప్పుడు చాందోగ్య ఉపనిషత్తు మనం అది తీసుకున్నాము, 8.3.3 తీసుకున్నామండి. అందులో ఇవన్నీ కూడా ఉపనిషత్తుల్లో నేను చదువుతుంటే అర్థమైంది ఏంటంటే ఇవన్నీ మంత్రాలంట. అర్థమైందండి, ఇవన్నీ మంత్రాలు.
ఒక మంత్రం ఎంతంత అద్భుతమైనటువంటి అర్థాన్ని మనకి ఇస్తోంది ఒక్కసారి గమనించండి. చాందోగ్య ఉపనిషత్తులో దాని తదుపరి శ్లోకమేనండి. 8.3.3 తీసుకున్నాము. 8.3.4 తీసుకుంటున్నాం ఇప్పుడు. ఇది కూడా చూడండి, ఆత్మ గురించి ఎంత చక్కగా చెప్పడం జరిగిందో ఒక్కసారి. ఈ శ్లోకం చదివే ముందేమి ఇచ్చారంటే, ఇవి 8.3.3 మంత్రానికి తరువాతి దశలు అంట. ఇది 4లో. అంటే ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలంటే సాధకుడు ఎలాంటి అంతర్గత నియమాలను, నియమిత సాధనను అనుసరించాలి అని చూపుతాయి. దానికి ఏదో ప్రిలోగులాగా ఇచ్చాడు. ఒకసారి ఈ శ్లోకాన్ని చదవండి. 5 పంక్తులు ఉన్నాయి. 5 పంక్తులకి నేను 5 పంక్తులు చదివి 5 అర్థాలు చెప్తాను. మనకు కేవలం ఏంటంటే ఆ మంత్రం యొక్క అర్థం కావాలి. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ మంత్రాలని కేవలం వింటున్నాం. ఉచ్చరించడానికి కూడా రావండి, మంత్రాలు చాలా కష్టం. అది కేవలం వింటున్నాము. దాని నుండి మనకు సందేశం ఏమొచ్చింది అర్థం చేసుకోలేదు. భగవంతుడు చెప్తున్నాడు అనమాట, నాయన ఇవన్నీ కూడా వినడం కోసం కాదు, చదవటం కోసం కాదు, పఠన పారాయణ శ్రవణ ప్రచారం కోసం కాదు, ఆచరణ కోసం. యద్యదాచరతి శ్రేష్ఠ. 5 పంక్తులు అండి. 5 పంక్తులు 5 వాక్యాలు చెప్తాను. మొదటి పంక్తి, తమేవం విద్వాన్ అన్నాడు. తమేవం విద్వాన్ అనేన జీవేన ఆత్మన అనుప్రవిశ్య. తమేవం విద్వాన్. రెండో పంక్తి ఏంటంటే అనేన జీవేన ఆత్మన అనుప్రవిశ్య. మూడవది నామరూపే వ్యాకరవాణి అన్నాడు. చూద్దాం, దీని అర్థం చూద్దాం. నామరూపే వ్యాకరవాణి. నాలుగవది ఇత్యేష నిర్దేశ అస్య. ఇత్యేష నిర్దేశ అస్య. ఐదవది ఏష ఆత్మేతి ఏవాచ. ఏష ఆత్మేతి ఏవాచ అన్నాడు. ఇది మామూలుగా అయితే మనకు అర్థం కాదు. ఇప్పుడు దాని అర్థంలోకి వెళితే మీరు కానీ గూగుల్లో కానీ కొట్టినా కూడా, మిగతా ఏ టూల్స్లో కొట్టినా మీకు వచ్చేస్తుంది. ఏం కొట్టాలి మీరు? చాందోగ్య ఉపనిషత్ 8.3.4 కొడితే వస్తుంది. అది చూసే నేను రాసుకొని చెప్తున్నాను. అర్థమైందండి? మొదటి వాక్యం ఏంటి? మొదటి పంక్తి ఏంటంటే తమ ఏవం విద్వాన్ అన్నాడు. అంటే ఏం మీనింగ్ వచ్చింది ఇక్కడ అంటే, ఈ విధముగా అంటే ముందు మంత్రంలో చెప్పబడినట్లు ఆత్మస్వరూపాన్ని తెలిసినవాడు. విద్వాన్ అంటే తెలిసినవాడు. తమ్ ఏవం అంటే ఈ విధముగా ఆత్మస్వరూపాన్ని తెలిసినవాడు. ఇది మొదటి పంక్తి యొక్క అర్థం. అనేన జీవేన ఆత్మన అనుప్రవిశ్య. అనేన జీవేన ఆత్మన అనుప్రవిశ్య. దీని అర్థం ఏమిచ్చారండి? జాగ్రత్తగా వినండి. ఈ జీవరూప ఆత్మ ద్వారా ఈ శరీరములో ప్రవేశించి ఆత్మీయత్వాన్ని పొందినవాడు. ఆత్మగా అనుకుంటే ఆత్మీయత అండి. ఆత్మీయత అంటే ఏంటి? ఆత్మలో ఉన్న గుణాలు, శక్తులు అన్ని కూడా అనుకుంటాం. ప్రతి ఒక్కరిని ఆత్మగా చూస్తాం. ఆత్మీయత అంటే అది చూడండి, ఎంత ఆత్మీయంగా ఉన్నారండి వీళ్ళు. చక్కగా ఉన్నారు, ఒకరు పరస్పరం ఒకటి గౌరవించుకుంటూ ఉన్నారండి. నిజంగా ఎంత మంచి కుటుంబం అండి అంటాం కదా, ఆత్మ బంధువులుగా. ఇక్కడ ఆత్మీయత్వాన్ని అనుభవం చేయాలంటే ఆత్మని గుర్తించాలి. ఆత్మని గుర్తించకుండా ఆత్మ బంధువులు కాదు, ఆత్మీయత లేదు, ఏమీ లేదు. భౌతికంలోనే కొట్టుకుంటా, చిన్న చిన్న మాటలు పడవు, ఇగో వచ్చేస్తుంది, నేను గొప్ప మీరు గొప్ప. ఈ జీవరూపాత్మ ద్వారా ఈ శరీరంలో ప్రవేశించి ఆత్మీయత్వాన్ని పొందినవాడు. దీని భావం ఏమిచ్చాడంటే, భగవంతుడు ప్రతి జీవునిలో ఆత్మరూపంలో ప్రవేశించి ఉన్నాడని ఉపనిషత్తు చూపిస్తుంది. అంటే ఆత్మరూపంలో ప్రవేశించడం అంటే అర్థం ఏంటి? భగవంతుణ్ణి పొందాలంటే ఆత్మ అనుభవం. ఆత్మ అనేది ఒక టూలు, ఆత్మ అనేది ఒక మాధ్యమము. మీరు ఆత్మ యొక్క ఉనికిని కనిపెడితే చాలు. ఆ ఉనికిలో అభ్యాసం చేస్తూ ఉంటే మీకు పరమాత్మ గుణాలు, శక్తులు అనుభవంలోకి వస్తాయి. ఆత్మరూపంలో ప్రవేశించి ఉన్నాడని ఉపనిషత్తు చూపిస్తుంది. అంటే సజీవ చైతన్యము ఆత్మయే ఈ దేహాన్ని నడిపిస్తుంది. ఆత్మయే ఈ దేహాన్ని నడిపిస్తుంది. సజీవ చైతన్యము అంటే వాడు ఆత్మ వెళ్ళిపోయిందంటే శవం అయిపోతుంది. ఆయన కదులుతుందా? ఏమి కదలదండి. ముక్కలు కోసేసినా కూడా ఏం పట్టించుకోదు. మూడో పంక్తి, నామ రూపే వ్యాకరవాణి అన్నాడు. ఇదేంటో చూద్దామండి. ఏమంటున్నాడు ఈ మంత్రం యొక్క అర్థం ఏంటండి? ఈ ఆత్మని నామము అంటే పేరు, మరియు రూపం అంటే దేహము ద్వారా, చూసారా, నామ రూప దేహము ద్వారా వ్యక్తం అవుతుంది. ఆత్మ ఎలా వ్యక్తమవుతుంది? చనిపోయిన వాళ్ళు ఆత్మ లేదు, బ్రతుకున్న వాడిలో ఫలానా సుబ్బారావు గారు అంటే ఏంటి? ఆయన అనమాట ఆత్మ. ఈ దేహం ఈ విధంగా ఉంటాడు సుబ్బారావు, పొడుగ్గా, నల్లగా, తెల్లగా, బ్రహ్మాండంగా ఉంటాడు, 6 అడుగులు, లావుగా ఉంటాడు. ఇలాగా ఆ పేరు ద్వారా, రూపం ద్వారా ఆత్మ వ్యక్తం అవుతుంది. అది
అక్కడేమన్నాడు? నామరూపే వ్యాకరవాణి. నాలుగవది ఇచ్చేష నిర్దేశ అస్య అన్నాడు. ఇచ్చేష నిర్దేశ అస్య అంటే దీని అర్థం ఏమిటి? ఇదే ఈ ఆత్మ యొక్క స్పష్టమైన నిర్దేశము, వర్ణన. అర్థమైందండి? ఇది ఆత్మ యొక్క వర్ణన, నిర్దేశం. ఇది ఆత్మ స్వభావం ఏంటి? ఇది ఆత్మస్వరూపానికి సూచన. ఆత్మ శరీరములో ఉన్నప్పటికీ దేహ సంబంధములో లీనము కాదు. ఆత్మ శరీరములో ఉన్నప్పటికీ కూడా దేహ సంబంధములో లీనము కాదు అంటే అర్థం ఏమిటి? దేహం యొక్క త్రిగుణాల యొక్క ఆ ప్రభావంలోకి లీనమవ్వదు. మనం మర్చిపోయాము, ఆత్మని సంగతి మర్చిపోయాం. కాబట్టి మనం ఏం పోయాము? ఆత్మని కూడా కొలబెట్టేశాం. ఎప్పుడైతే ఆత్మిక చింతన ఉంటుందో దాన్ని రానివ్వము. ఎంతవరకు వాడుకోవాలి శరీరాన్ని అంతవరకు వాడుకుంటాం. అంతేకాదు ఇంద్రియాలు ఏ విధంగా వాడుకోవాలి? ఆత్మని పాడు చేయకుండా శుద్ధిగా ఉంచుకునే విధంగా వాడుకుంటాం. అందుకని ఇక్కడ ఏం చెప్పాడు? ఉన్నప్పటికీ దేహ సంబంధంలో లీనము కాదన్నాడు. అదేంటి? ఇత్యేష నిర్దేశ అస్య. ఆఖరిది ఏష ఆత్మేతి హేవాచ అన్నాడు. ఏమిటి దీని సంగతి చూద్దామండి. ఇదే ఆత్మ అని భగవంతుడు చెప్పాడు. ఇదే ఆత్మ. భావం ఏంటంటే ఆత్మ అనేది నామరూపాల వెనక దాగి ఉన్న నిజమైన నేను. అసలైన పాయింట్ వచ్చేసి భగవంతుడు ఏం చెప్తున్నాడంట? ఆత్మ అనేది నామరూపాల వెనక, నామరూపం అంటే చెప్పాడు కదా శరీరం, రూపం అంటే శరీరం, నామం అంటే ఈ యొక్క శరీరం పేరు. నామరూపాల వెనక దాగి ఉన్న నిజమైన నేను అని కొటేషన్లో పెట్టాడు. నేను అపాస్ట్రఫీ కొటేషన్లో పెట్టాడు. అంటే జ్ఞాన స్వరూప చైతన్యము అన్నాడండి. జ్ఞాన స్వరూప చైతన్యము. దీని ఓవరాల్ తాత్పర్యం ఒక్కసారి చదివితే మన శ్లోకంలోకి వెళ్ళిపోదాం, భగవద్గీత శ్లోకంలోకి వెళ్ళిపోదాం. ఈ మంత్రం ఏం చెబుతుంది? భావార్థం. ఆత్మ శరీరములో ప్రవేశించి దానిని చైతన్యవంతముగా చేస్తుంది. ఆత్మ చైతన్యము, శరీరం జడము. చాలా అంటే భగవద్గీతని తత్వజ్ఞాన కోణంలో అర్థం చేసుకుంటే, ఒకసారి ఆ జ్ఞానాన్ని జీర్ణించుకుంటే ఆత్మిక స్థితిలో, పరమాత్మక స్మృతిలో ఆ యొక్క రాజయోగ ప్రక్రియ ద్వారా గుణాలు శక్తులు అనుభవం చేసుకున్న ఒక రాజయోగికి మీరు ఏ శాస్త్రమైనా తీసుకోండి, మీకు అర్థమవుతుంది. లేకపోతే అర్థం కాదు. ముందుగానే ఉపనిషత్తులు చదువుకుంటే మీకు అర్థం కాదు. ముందు ఏంటి? తల్లి లాంటి శాస్త్రం శ్రీమద్ భగవద్గీత. దాన్ని మనం చాలా జాగ్రత్తగా ఆ ప్రక్షాళన చేసుకుంటే, అర్థం చేసుకుంటే మిగతా ఎప్పుడు ఎంత ఈజీగా అర్థమవుతుంది. చూసారా? నేను ఇంతకుముందు ఎప్పుడు ఉపనిషత్తులు ఈ అర్థం ఇవన్నీ ఎవరికి చెప్పలేదు. నేను అర్థమైందండి. ఇప్పుడు ఏదో చెప్పడానికి అవకాశం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఆత్మ శరీరంలో ప్రవేశించి దానిని చైతన్యవంతముగా చేస్తుంది. నామ రూపం అంటే శరీరం బ్రాకెట్లో ఆత్మకు కేవలం ఒక మాధ్యమం మాత్రమే. అర్థమైందండి. ఈ శరీరం ఒక మాధ్యమం అయిపోతుంది. అయిపోతుంది, ముసలిది అయిపోతుంది, తోసేస్తుంది, ఇంకో మాధ్యమం మళ్ళీ అది పడేస్తుంది, అయిపోయి జనన మరణ చక్రం తిరుగుతూ ఉంటుంది. మాధ్యమం మాత్రమే. ఆత్మ లేకుండా శరీరము జడ, శవమైపోతుంది. ఇది ఆత్మలను ఇది ఆత్మ అనుభవానికి ప్రాథమిక జ్ఞానం అంట. ఇది ఆత్మ అనుభవానికి ప్రాథమిక జ్ఞానం అన్నాడు. నేను ఈ శరీరము కాదు, నేను ఆత్మను అని తెలుసుకోవడం. నేను శరీరము కాదు, నేను ఆత్మను అని తెలుసుకోవడమే ప్రాథమిక జ్ఞానము. ఇప్పుడు ఈ మంత్రం ద్వారా ఈ ఉపనిషత్తులో, చాందోగ్య ఉపనిషత్తులో 8, 3, 4లో చెప్పడం జరిగింది. అర్థమైందండి. ఇప్పుడు మనము ఆ ఉపనిషత్తుల విషయం అంటే నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే అన్ని శాస్త్రాల్లో ఇదే ఉంటుంది. మీరు ఈ శాస్త్రాన్ని సర్వశాస్త్రమై శిరోమణిని గమనించి అది పూర్తిగా ఆధ్యాత్మిక దృష్టికోణంలో అర్థం చేసుకుని అభ్యాసం చేస్తే మీరు సర్వశాస్త్రాల సారము మీ గుప్పిట్లో ఉంటుంది, గుర్తుపెట్టి మీ బుద్ధిలో ఉంటుంది. గుప్పిట్ అంటే బుద్ధిలో ఉంటుంది. ఇప్పుడు 10వ అధ్యాయంలోని 4వ శ్లోకంలో తీసుకెళ్తున్నానండి. వీలైతే 4, 5 కూడా 2 శ్లోకాలు మీకు చెప్తాను. అంటే భగవంతుడి నుండి ఏం పొందుతామన్న విషయం గురించి చాలా చక్కగా, చాలా బాగా వర్ణించడం జరిగిందండి. ఒకసారి ఆ శ్లోకాన్ని వినండి. 10వ అధ్యాయంలోని 4వ శ్లోకం. 10వ అధ్యాయంలో 4వ శ్లోకం. 4వ శ్లోకం, 5వ శ్లోకం కూడా చెప్పేస్తాను. బుద్ధిర్జ్ఞానమసమ్మోహ. చాలా జాగ్రత్తగా వినండి. బుద్ధిర్జ్ఞానమసమ్మోహ క్షమా సత్యం దమః శమః. క్షమా సత్యం దమః క్షమః. బుద్ధిర్జ్ఞానమసమ్మోహ క్షమా సత్యం శమః దమః. అదే దమః శమః. ఈ దమ శమ. దమ అంటే ఇంద్రియ నిగ్రహము, శమ అంటే మనో నిగ్రహం.
మనస్సుని గట్టిగా మాస్టరీ చేస్తే దాన్ని ఏమన్నాడు? శమ అన్నాడు. అదేవిధంగా ఇంద్రియాలను కంట్రోల్ చేసుకున్నట్లయితే ఏమన్నాడు? దమ అన్నాడు. దమ శమ బుద్ధిర్జ్ఞానమ సమ్మోహ క్షమా సత్యం దమ శమ. తర్వాత ఏమొచ్చాడు? సుఖం దుఃఖం భవో భావో భయం చ భయమేవ చ. సుఖం దుఃఖం భయం భావో భవో భావో సుఖం దుఃఖం భవో భావో భయం చ భయమేవ చ. ఇది 4వ శ్లోకం. 5వ శ్లోకం చెప్తాను, జాగ్రత్త వినండి. అది కూడా అంటే ఎన్ని లక్షణాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా నా నుండి వస్తాయి. మత్త ఏవ పృథగ్విధ అంటాడు. ఇవన్నీ కూడా వివిధ ఈ గుణాలన్నీ కూడా మీకు నా నుండి వస్తున్నాయి అంటాడు. ఎలాగనేది మనం చర్చిద్దాం. అహింసా సమతా తుష్టి తపోదానం యశోయశ. యశోయశ అంటే యశో అయశ. భవో భావో అంటే భవో అభావో. అర్థమైందండి. యశో భవంతి భావా భూతానాం మత్త ఏవ పృథగ్విధ. ఈ 2 శ్లోకాలు టకటకట చెప్పేసి ఈజీగా అర్థమవుతుంది. ఈవెన్ మత్త ఏవ పృథగ్విధ అంటే మత్త ఏవ, మత్త అంటే నా నుండి, ఇవన్నీ కూడా నా నుండి. ఈ పృథగ్విధ అంటే వివిధ రకాలైనటువంటి గుణాలను నా నుండి మీకు వస్తున్నాయి. అందుకని నన్ను పట్టుకుంటే జాగ్రత్తగా మీకు అన్ని అర్థమవుతాయి అంటున్నారు. నా నుండి. నంబర్ 1 బుద్ధి. ఒక్కొక్కటి చాలా ఈజీగా అర్థం చేసుకుందాం. బుద్ధి అంటే ఏమిటి? బుద్ధి అంటే దైహిక భ్రాంతిలో కూడా బుద్ధిని వాడుతున్నాం. దైహిక భ్రాంతిలో బుద్ధి ఏమిటంటే కేవలము దైహికంగా ఉన్నటువంటి విషయాల పట్ల అవగాహన కోసం. అది అది దివ్య బుద్ధి అన్నారు దాన్ని. అది ఆ దైహిక బుద్ధి, ఆ దేహభ్రాంతిలో కూడుకున్న బుద్ధి ఉందనుకోండి, దానివల్ల ఆర్గ్యుమెంట్లోకి వస్తాయి, గొడవలు అవుతాయి. నీకంటే నేను గొప్పవాడిని, మీరేం చెప్తున్నారు, అంత తప్పు చెప్తున్నారు, ప్రజలను మిస్లీడ్ చేస్తున్నారు, ఇవన్నీ వస్తాయి దైహిక భ్రాంతిలో. దాన్ని బుద్ధిని దివ్య బుద్ధి చేసుకోవాలంటే, దివ్య బుద్ధి అంటే డివైన్ ఇంటలెక్ట్ అంటే ఏం చేసుకోవాలి? ఆత్మ పరమాత్మతో కనెక్ట్ అవ్వాలి. అప్పుడు పరమాత్మ నుండి గుణాలు, శక్తులు అలాగా ప్రవహిస్తాయి, మీలో నిండుగా ఉంటారు. అప్పుడు మీరు ఎలా ఉంటుంది? అందరిలో కూడా గుణాలే చూస్తారు. అప్పుడు ఆర్గ్యుమెంట్లోకి దిగరు. కాస్త బుద్ధి 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 నువ్వు వాడండి అంటాం కదా. ఎప్పుడైతే ఆత్మ పరమాత్మతో కనెక్ట్ అవుతే మీ బుద్ధి వేరు. అందుకని దాన్ని దివ్య బుద్ధి అన్నాడు. డివైన్ ఇంటలెక్ట్ అని. ఇంప్యూర్ బుద్ధి నుండి ప్యూర్ బుద్ధిలోకి వస్తుంది. అర్థమైందండి? బుద్ధి జ్ఞానం అన్నాడు. జ్ఞానం అంటే ఏమిటి? జ్ఞానం అంటే గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్క లక్షణాన్ని నేను చాలా చాలా స్పష్టంగా వివరిస్తున్నాను. జ్ఞానం అంటే ఆధ్యాత్మిక జ్ఞానము, పుస్తక జ్ఞానము కాదు. ధార్మిక కోణములు అర్థం చేసుకున్న జ్ఞానము కాదు. ఆధ్యాత్మిక జ్ఞానం అంటే 3 ఉంటాయి చెప్పాను కదా. ఆత్మజ్ఞానము, పరమాత్మ జ్ఞానము, సృష్టి చక్ర జ్ఞానము, కాలచక్ర జ్ఞానం. ఈ 3 జ్ఞానాలు ఉంటేనే, ఈ 3 జ్ఞానాలతో పాటు కర్మల గుహ్యగతి, కర్మ సిద్ధాంతం అంటాం కదా, కర్మల గుహ్యగతి అంటాడు భగవద్గీతలో. గుహ్యత అంటే డీప్ అనమాట. అది చాలా డీప్ గా ఉంటుంది. అది అర్థం చేసుకుంటే మీ కర్మలన్నీ మంచి శ్రేష్టంగా అవుతాయండి. ఈరోజు ప్రపంచం అంతా కూడా మంచి కర్మలు చేస్తారు. అమ్మమ్మమ్మో చెడు కర్మలు చేయనండి, మోసం చేయండి, కల్తీలు చేయనండి, ఎవరి దగ్గర లంచం తీసుకోనండి, ఈ విధంగా చేయను అది చాలా భయపడతారు. ఎందుకు? అమ్మ బాబోయ్, నా జీవితం, నా భావి జీవితం కుళ్ళిపోతుంది, పాడైపోతుంది. ఈ కర్మల గుహ్యగతి మనం అర్థం చేసుకోవాలి. అదే మనం ఎన్నో దగ్గర ఒక 70-80 ఎపిసోడ్స్ మనం చర్చించుకున్నాం కర్మల గుహ్యగతి గురించి. అర్థమైందండి? సో ఏమిటి? బుద్ధిర్జ్ఞానం అసమ్మోహ అంటే ఏమిటి? సమ్మోహము అంటే ఏంటంటే డెల్యూషన్, ఒక భ్రమాభ్రాంతిలో మనుషులు జీవితాన్ని గడుపుతున్నారు. ఏమిటండి భ్రమాభ్రాంతి? ఏంటి? నేను దేహము, 24 గంటలు దేహభ్రాంతి, 365 రోజులు అదే పని, 100 సంవత్సరాల రోజు అన్ని సంవత్సరాలు కూడా జీవితకాలం అదే. చివరికి దేహంతోనే అలా విడిచిపెట్టేస్తారు. అర్థమైందండి? అంటే దేహభ్రాంతిలోని దేహత్యాగం చేస్తారు. దీన్ని ఏమంటాడు? మోహం అన్నాడు ఇక్కడ. అసమ్మోహ అంటే ఈ డెల్యూషన్ నుంచి, ఈ భ్రమాభ్రాంతి నుండి బయటికి రావడం. నేను ఆత్మని, నేను ఒరిజినల్ గా నా మూల స్వరూపం ఏమిటి? ఆత్మ. నా మూల స్వరూపం దివ్య గుణాలు, డివైన్ క్వాలిటీస్, వర్చ్యూస్, వికారాలు కాదు. సో ఇది అసమ్మోహ. ఇది కూడా భగవంతుడి నుంచే వస్తుంది. ఏమన్నాడు? బుద్ధిని జ్ఞానం అసమ్మోహ. తర్వాత ఏమన్నాడు? క్షమ అన్నాడు. క్షమించే గుణం వస్తుందండి. చాలా గొప్ప గుణం అండి క్షమించే గుణం. క్షమించే గుణం అని చాలా గొప్ప గుణం. మనం ఏనుకుంటాం, మనం మాత్రం మనమైనా తప్పు చేస్తే అందరూ క్షమించాలనుకుంటాం, కానీ ఎవడైనా తప్పు చేస్తే మనం క్షమించాం. అర్థమైందండి? మనం ఎప్పుడు చేస్తామంటే మనలో ఒక దివ్యత్వాన్ని చూసుకున్నట్లయితే, ఆత్మిక స్వరూపంలో అనుభూతి చేసినట్లయితే,
ఆత్మస్వరూపంలో ఉన్నట్లయితే, ఆత్మిక స్థితిలో ఉన్నట్లయితే, ఆ డివినిటీని మనం అనుభవం చేస్తున్నప్పుడు మనకేమనిపిస్తుంది? నేను ఆత్మ, అవినాశి ఆత్మని. కేవలం ఈ శరీరం తీసుకొని ఈ పాత్రను అభినయించడానికి వచ్చాను. ఇది వినాశి శరీరము, ఇది అవినాశి, ఇది వజ్రముతో సమానము, ఇది పెట్టి మాత్రమే. ఇది అర్థం చేసుకుని ఏం చేస్తారు? ఈ శరీరముతో పాటు నేను కొద్ది సమయం మాత్రమే నా యొక్క పాత్రని అభినయిస్తాను, తర్వాత వెళ్ళిపోతుంది. నా సంస్కారాలకు అనుగుణంగా నా పాత్రని అభినయిస్తున్నాను. నేను హీరో పాత్ర. అర్థమైందా? నేను సంస్కారాలను గుర్తించాను. నా సంస్కారాలను పెంచుకోవడానికి, పరివర్తన చేసుకోవడానికే నేను ఈ విధంగా నేనేం చేస్తున్నాను? బుద్ధిని వాడుకుంటూ, ఆత్మిక ఆ జ్ఞానాన్ని వాడుకుంటూ, మోహరాహిత్యంతో నేను ఆత్మిక స్థితిలో ఉన్నాను. అప్పుడు ఏమర్థం అవుతుంది? నా సంస్కారాలకు అనుగుణంగా సంస్కార పరివర్తన ధ్యేయముగా నేను నా పాత్రని అభినయిస్తున్నాను. ఇప్పుడు అవతలి వాడిని కూడా చూసినప్పుడు ఏమనిపిస్తుంది? వాడి పాత్ర అనుసారంగా వాడు అనుభవం చేస్తాడు. వాడు ఆ పాత్రను అభినయిస్తున్నాడు. వాడి సంస్కారాల గురించి తెలియదు, వాడికి జ్ఞానం లేదు, దేహభ్రాంతిలో ఉన్నాడు. కాబట్టి వాడు ఏం చేస్తున్నాడు? అలా అరుస్తున్నాడు. కాబట్టి వాడు అరుస్తున్నాడని నేను అరవాలా? వాడేమైనా తప్పు చేస్తే నేను క్షమించాలా? లేకపోతే నేను వాడు తిట్టాలా? అప్పుడేమో క్షమాగుణం అనేది మనసులోంచి వస్తుంది. వాడికి జ్ఞానం లేదు కాబట్టి వాడు ఏదో తప్పు చేశాడు. లెట్ us forgive. అందుకని చూసారా, నేను ఒక స్లోగన్ చెప్పాను, ఎప్పుడు చెప్తూ ఉంటాను ఈ స్లోగన్. మ్యాన్ గెట్స్ అండ్ ఫర్గెట్స్, గాడ్ గివ్స్ అండ్ ఫర్గివ్స్ అన్నాడు. అర్థమైందండి? భగవంతుడు ఎప్పుడు ఇస్తూనే ఉంటాడు. అయినా మనం ఏదైనా తప్పు చేసినా కూడా ఇవాళ కాబట్టి రేపైనా మళ్ళీ నన్ను తెలుసుకుంటాడు. ఫర్గివ్స్, గాడ్ గివ్స్ అండ్ ఫర్గివ్స్. కానీ మనిషి తీసుకుంటాడు. గెట్స్ అంటే ఎప్పుడు పొందుతూనే ఉంటాడు. కానీ పొందినటువంటి విషయాన్ని మర్చిపోతాడంట. మ్యాన్ గెట్స్ అండ్ ఫర్గెట్స్, గాడ్ గివ్స్ అండ్ ఫర్గివ్స్. ఈ క్షమాగుణం ఎప్పుడు వస్తుందంటే ఆత్మిక స్థితిలో ఉన్నప్పుడు, పరమాత్మ స్థితిలో ఉన్నప్పుడు, ఈ పాత్ర అనేది అర్థమైనప్పుడు, సంస్కార పరివర్తన ఒక ధ్యేయం పెట్టుకున్నప్పుడు, ఈ పరివర్తన ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని కూడా ఆ విధంగా చూస్తాడు, తేలికగా తీసుకుంటాడు. పర్వాలేదు రండి, ఈసారి అది తప్పు చేయకండి అంటాడు. అయిపోతుంది. మా అయ్యగారు ఎంత మంచివాడండి, మా బాస్ ఎంత మంచివాడండి, పరనాని ఎంత మంచివాడని అంత అనుకుంటారు, మనసులో అనుకుంటారు కదా. అమ్మా నిజంగా ఫైట్ చేస్తాడు అనుకున్నాను, ఇప్పుడు చాలా బ్రహ్మాండ మిస్టేక్ చేశాను, దీంతో కొంత నష్టం కూడా జరిగింది, వాళ్ళకి నన్ను ఫైర్ చేస్తారు అనుకున్నా. కానీ ఆయన జ్ఞాని కాబట్టి ఏం చేశాడు? జాగ్రత్తగా ఉండి ఈసారి మంచిగా చేయి, పర్వాలేదు పో అంటాడు. అది క్షమ. తర్వాత ఏమి? సత్యం అంటే ఏంటి? సత్యం అంటే ఏంటండి? నేను దేహం అనుకున్న సత్యమా? భగవంతుడు పరమసత్యం అంటే భగవంతుని ఏమనుకుంటాడు? పరమసత్యం ఎప్పుడవుతుంది? భగవంతుడిని ఒక దేహధారిగా కొలిస్తే పరమసత్యం కాదు, పరమ అసత్యము. భగవంతుడు 100 శ్లోకాల్లో చెప్పాడు నాకు దేహం లేదని. నేను త్రిగుణాలలోకి రాను కాబట్టి సదా పావనంగా ఉంటాను. పతిత పావన్య నన్నే అంటారు. ఆది మధ్యాంతాల జ్ఞానం ఉన్నటువంటి వాడిని, విశ్వాత్మలందరికీ నేను తండ్రిని, పతిత పావనుణ్ణి, దివ్య గుణాల సాగరుణ్ణి. ఈ విషయాలు చెప్పినప్పుడు కూడా మనం ఇంకా నువ్వు దేహదారివి అంటే, దేహదారి అంటే పతిత పావన కాలేడండి. ఎందుకంటే దేహదారి త్రిగుణాలలోకి వస్తాడంటే దేహదారి 33 కోట్ల దేవీ దేవతలు కూడా స్థాయిగా దివ్యంగా ఉండరు. వాళ్ళు సత్యత్రేతాయుగాల్లో వాళ్ళు మంచిగా ఉంటారు, తర్వాత ద్వాపరయుగంలో మనుషులుగా అవుతారు, తర్వాత కలియుగంలో వాళ్ళు రాక్షసులుగా, అసురులుగా అవుతారు. అంటే పరమాత్మను కూడా మీరు అసురుగా మార్చిస్తే ఎలాగండి? పరమాత్మ నేను అసురుని కాదు, నేను ఎప్పుడు డివైన్ గా ఉంటాను. త్రిగుణాతీతుడు అంటారు, ద్వంద్వాతీతుడు అంటారు. సో ఆ విధంగా మనని కూడా ఆ విధంగా తయారు చేస్తున్నాడు సత్యమైన పరమాత్మ. మనకి సత్యం ఏం చెప్తున్నాడు? నువ్వు కూడా ఆత్మవి. నేను ఆత్మని, ఇది దేహము అనేది, ఇది అవినాశి, ఇది వినాశి, ఇది శరీరానికి యజమాని. ఈ సత్యం మనకు చెప్తున్నాడు. అది క్షమా సత్యం. దమః శమః అన్నాడు. అర్థమైంది? దమః అంటే ఇంద్రియ నిగ్రహం. ఎందుకంటే దేహభ్రాంతిలో ఉంటే ఇంద్రియ సుఖమే జీవిత లక్ష్యం. గుర్తుపెట్టుకోండి, ఇంద్రియ సుఖాన్ని అనుభవం చేయడమే జీవిత పరమావధి. దానికోసం సమకూర్చుకోవడానికి ధనమార్జన, దానికోసం సరిపోదు. వాడు ₹1,00,000 జీతం ఇస్తాడు, మీరేం 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుంటారు, విందులు వినోదాలకు అలవాటు పడతారు, ఈ జూదము వీళ్ళన్నీ అలవాటు పడతారు. ఏమవుతుంది? వంకర టింకర పనులన్నీ జరుగుతుంది. అంటే ఏమవుతున్నట్టు? అందుకనే ఇక్కడ ఏమంటున్నాడు? దమః అన్నాడు. దమః అంటే ఇంద్రియాలని, ఒక్క జన్మ కోసం ఇంద్రియాలను అదుపు చేసుకో. శమః అంటే ఏంటి? మనోనిగ్రహము అన్నాడు. మైండ్ కంట్రోల్ అన్నాడు. 6వ అధ్యాయం వచ్చినప్పుడు మనం చర్చించుకోబోతున్న ఆత్మ సంయమ యోగవంతుడు చెప్తాడు. అర్థమైందండి? సో మనస్సుని మనం అదుపులో పెట్టుకోవాలి. ఈ రోజున మనస్సుని జయిస్తే మన్ జీతే జగత్ జీతే అంటారు. మనస్సును జయిస్తేనే ప్రపంచాన్ని జయించినట్టేంటండి. ఈ మనసును జయించలేక, మనసులో ఏదో ఆలోచన వస్తుంది, ఆ పని చేసేస్తాం. అది కుళ్ళ ఆలోచన చేసేస్తాం, ఇంద్రియాలకు లోపల లేకపోతే ఏవేవో చేసేస్తుంటాం. భగవంతుడి గురించి ఒక 5 నిమిషాలు స్పెండ్ చేస్తాం.
ఒక 5 నిమిషాలు, ఒక 10 నిమిషాలు అంతే. భగవంతుడు అంటే చాలా లైట్ గా తీసుకుంటాం. కానీ ఇక్కడ ఇప్పుడు మనం తీసుకోవాల్సింది భగవంతుడే మెయిన్ కాంట్రిబ్యూటర్, మన జీవితంలో మెయిన్ భాగస్వామి. మన జీవితంలో ఆయన ఇచ్చిన డైరెక్షన్ ప్రకారంగా నడిస్తే మన జీవితాన్ని ఉద్ధరిస్తాడు. అర్థమైందండి. బుద్ధిర్జ్ఞానం అసమ్మోహ క్షమా సత్యం తమః శమః. మొదటి పంక్తి అయిపోయిందండి. ఇప్పుడు 4 పంక్తులు ఉన్నాయి, టకటగా చెప్పేస్తాను. ఒక 5 నిమిషాలు లేట్ అయినా కూడా ఇప్పుడు ఈ 2 శ్లోకాలు పూర్తి చేయాలి మీరు. అర్థమైందండి. సుఖం దుఃఖం అన్నాడు. సుఖము, సుఖం అంటే ఎక్కడ, దుఃఖం అంటే ఎక్కడ? ఒకసారి మీకు చిత్రం చూపిస్తాను. చిత్రం చూపిస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఈ చిత్రం. సుఖం ఎక్కడ ఉంటుందండి? సుఖము దుఃఖము కూడా మీరు అనుభవం చేస్తారు. అర్థమైంది. ఇది విచిత్రమైనటువంటి సృష్టి నాటక రంగంలో ఇది ఉన్నది. సుఖం ఎక్కడ వస్తుంది? సత్య త్రేతాయుగాల్లో సుఖం అనుభవం చేస్తారు, ద్వాపర కలియుగాల్లో దుఃఖం అనుభవం చేస్తారు అంటారు. చూసారా ఎంత చక్కగా? మనకు తెలియదు సుఖ, ఎందుకంటే దాన్ని సుఖధామము అంటారు. ఈ ద్వాపర కలియుగాన్ని దుఃఖధామము అంటారు. సుఖం దుఃఖం. భవో భావో అన్నాడు. భవో భావో అంటే ఏంటి చెప్పండి ఒక్కసారి. భవో అంటే ఎగ్జిస్టెన్స్, అభావో అంటే అభావో అంటే నాన్ ఎగ్జిస్టెన్స్. అంటే ఉనికి ఎక్కడ ఉంటుంది? భవో అంటే ఈ కాలచక్రంలో తిరుగుతున్నాం సత్య త్రేత ద్వాపర కలి. ఇక్కడ భవో ఆత్మ శరీరం తీసుకుంటుంది విడిచిపెడుతుంది, తీసుకుంటుంది విడిచిపెడుతుంది, ఇలాగ తిరుగుతూనే ఉంటాం. అభావం అంటే ఏంటి? ఉనికి లేదు. ఉనికి ఎక్కడ లేదు? మనము ఎక్కడ వెళ్తాం? ఈ కలియుగం యొక్క అంతిమ సమయములో, ఈ యొక్క సృష్టి చక్రములో, ఈ పరివర్తన సమయంలో మనం ఏం చేస్తామో సంపూర్ణంగా తయారైన తర్వాత కొద్ది సమయం కొరకు పరంధామము ఆత్మల లోకంలోకి వెళతాం. అక్కడ వెళ్ళి అక్కడ కాస్త విశ్రమించి మళ్ళీ క్రొత్త కాలచక్రం ప్రారంభమైనప్పుడు సత్యత్రేతాయుగాల్లోకి మన సత్యయుగంలో ఎంటర్ అవుతాం. అర్థమైందండి. ఇక్కడ అది అందుకనే భవ అభావ అన్నాడు. అంటే పుట్టుక గిట్టుక అన్నట్టుగా భవ అభావం అంటే ఏంటి? ప్రభవము ప్రళయము. ప్రళయం అంటే దేహం లేదు, ప్రభవం అంటే దేహం ఉంది. దేహం ఎక్కడ ఉంటుంది? కాలచక్రంలో దేహం ఉంటుంది. కాలచక్రానికి బయటికి వెళ్ళిపోతే పరంధామం అంటాం కదా, అక్కడ దేహం లేదు. భవో భావం అంటే అది. భయం చా భయం. ఇప్పుడు తీసేస్తాను, ఈ చిత్రం అయిపోయింది ఎక్స్ప్లెనేషన్. భయం చా అభయం. భయం చా భయం ఏవచ్చా అంటే ఏంటి? భయము అభయం. భయము అభయము అంటే ఏంటి చెప్పండి? భయం అంటే ఏంటి? భయం అంటే ఎందుకు భయము? దేహభ్రాంతిలో ఉంటే భయం. ఎందుకంటే నేను దేహము అని పెట్టుకుని 24 గంటలు కూర్చున్నారు కదా. అన్నిటికంటే పెద్ద భయం ఏంటండి? అన్నిటికంటే గొప్ప భయం, నంబర్ 1 భయం ఏంటి? ఫియర్ అంటే ఏంటి? చనిపోవడం, చావు నుండి మనం భయపడతాం. అర్థమైందండి. అమ్మో చనిపోవాలా, వెళ్ళిపోవాలా, ఇదంతా విడిచిపెట్టి వెళ్ళిపోవాలా, అక్కడేదో బంగారం దాచాను, ఇంకా నా భార్యకి చెప్పలేదు, ఎన్నో చేశాను, అది చేశాను, ఇది చేశాను, ఈ ఫైల్ అది కుండిపోయింది, అర్జెంట్కి ఇది ఆఫీసులో ఇవ్వాలి, ఇప్పుడు వెళ్ళిపోతున్నా భయం. భయము. ఆస్తులు పోతున్నాయి భయము, సంబంధాలు దూరం అయిపోతున్నా భయము. ఎందుకంటే భౌతికంగా కూరుకుపోయి ఉన్నాం కదా ఎండింగ్ లో. అందుకనే గీతలో 3వ అధ్యాయం 35 శ్లోకంలో ఉన్నాడు, నిధనం శ్రేయ పరధర్మో భయావహ. అంటే భయం అభయం అన్నాడు. అభయం అంటే ఏంటి? అభయం అంటే ఏమిటి? భయము లేనటువంటి స్థితి, ఫియర్లెస్నెస్ అంటాడు. అందుకని 16వ అధ్యాయంలో మనకి 26 దివ్య గుణాలు చెప్పినప్పుడు ఏమన్నాడు అక్కడ? అభయం అన్నాడు. ఫస్ట్ దివ్య గుణం ఏమిచ్చాడు? అభయం అన్నాడు. నీకు భయం పోతుంది. మృత్యువు మీద కూడా భయం పోతుంది. నీకు ఏది శాశ్వతం కాదు అన్న జ్ఞానం ఎప్పుడైతే నీ బుద్ధిలో కూర్చుంటుందో, ఈ దేహము శాశ్వతం కాదు, నీ వాళ్ళు అనుకున్నటువంటి వాళ్ళు కూడా నీ శాశ్వతం కాదు, నువ్వు సంపాదించుకున్న ఆస్తిపాస్తులు శాశ్వతం కాదు, నీకున్న పేరు ప్రతిష్టలు శాశ్వతం కాదు, నిన్ను ఎన్నో సన్మానాలు తీసుకున్నావు, 1,00,000 సన్మానాలు తీసుకుని గొప్పగా అందరూ నిన్ను చప్పట్లు కొట్టి పైకి ఎత్తి కిరీటాలు పెట్టి ఎన్నో ఇచ్చారు. ఏది శాశ్వతం కాదురా నాయన, ఒక్క జన్మకి మాత్రమే పరిమితము. అందుకే ఆ జ్ఞానం ఉన్నప్పుడు ఏమవుతుంది? భయం. భయం అభయం ఏవచ. తర్వాత 2వ శ్లోకానికి వస్తున్నాం. 5వ శ్లోకం. అహింస అన్నాడు. అహింస అంటే నాన్ వైలెన్స్. నాన్ వైలెన్స్ ఏంటి? నాన్ వైలెన్స్ అంటారు. హింస అంటే చంపడం అంటారు, కత్తితో పెట్టి పొడి చేస్తే హింస అంటారు. ఇక్కడ అహింస అంటే కనీసం మనసులో ఇతరుల పట్ల సంకల్పంలో కూడా వాడు పాడైపోవాలి, వాడు నష్టపోవాలి, వీడు దుర్మార్గుడు, వీడు దుష్టుడు, నా పరమశత్రువు, ఇట్లాంటి ఆలోచన కూడా రాకూడదండి. స్వప్నంలో కూడా రాకూడదు అవతల వాడి పట్ల చెడు భావన. ఎందుకు? మనకెందుకండి? వాడి పాత్ర వాడు పోషిస్తున్నాడు, వాడు చేసిన కర్మకు వాడు అనుభవిస్తాడు, వీరెందుకు మధ్యలో కాంట్రిబ్యూట్ చేస్తున్నారు? అహింస అంటే హింస అనేది ఆంతరికంగా కూడా మీకు ఉండకూడదు. అహింస. తర్వాత సమత అన్నాడు. సమత అంటే ఏమిటి? సమత్వ భావన, ఈక్వానిమిటీ అంటాడు. ప్రతి ఒక్క స్థితిలో అటు కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఒక లెవెల్లో ఉంటాడు.
అర్థమైందండి. సమత్వం యోగ ఉచ్యతే అంటాడు 2వ అధ్యాయంలోని 48వ శ్లోకంలో. ఏంటంటే ఈ రోజున అప్ అండ్ డౌన్ లైఫ్ లో మనం ఏం పోగొట్టుకుంటున్నాం? ఆరోగ్యం పాడు చేసుకుంటున్నాం. ఏమైనా ఫోన్ చేసి అంటావు, ఇక్కడ గుండె పోటు వచ్చేస్తాం. అర్థమైందండి. ఎందుకు మనోవేదన ఎందుకండి అసలు? ఎవడి పాత్ర? అందుకని ఆత్మ జ్ఞానం ఎంత గొప్ప జ్ఞానం అంటే దీనికంటే గొప్ప జ్ఞానం లేదండి. ఎప్పుడైతే మీరు ఆత్మిక స్థితిలో ఉంటారో ఆ డివినిటీ అనుభవం చేస్తారో, పరమాత్మ యొక్క డివినిటీని, అన్ని పరిస్థితుల్లో కూడా అప్ అండ్ డౌన్ ఉన్న పరిస్థితుల్లో కూడా లెవెల్ గా మెయింటైన్ చేస్తారు. లెవెల్ గా ఉంటారు, స్థాయిగా ఉంటారు. ఏంటంటే మీకు ఆశ్చర్యం వేస్తుంది. ఏంటంటే అంత గొప్ప కొండంత సమస్యని మీరు ఏంటంటే ఇలాగా ఒక్కసారి ఆవగింజలాగా చేసి పారేసేరు ఉంటాడు. ఏమీ లేనివాడు, జ్ఞానం లేనివాడు ఏం చేస్తాడు? ఆవగింజ లాంటి సమస్యని కొండంత చేసుకుని బాధపడతాడు. అర్థమైందండి. అదనమాట అహింస, సమత, తుష్టి అన్నాడు. తుష్టి అంటే ఏంటండి? తుష్టి అంటే సంతృప్తి, సంతుష్టత. ఎప్పుడు వస్తుంది సంతుష్టత? ప్రపంచంలో ఎవడూ పొందలేనటువంటి ఖజానాని నువ్వు పొందినప్పుడు, దీనికంటే గొప్ప ఖజానా లేదన్నప్పుడు, అప్పుడు నువ్వు సంతుష్టంగా ఉంటావు. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజున ఒక 5 కోట్లు సంపాదించకుండా ఇది 5 కోట్లు 10 కోట్లు ఎలా చేయాలి? షేర్లలో పెట్టాలా? పలానా వెంచర్ క్యాపిటలా? పలానా ఇది పెట్టాలా? అది పెట్టాలా? అందులో లాస్ వచ్చిందా? మళ్ళీ డౌన్ అయిపోతుంది. అర్థమైందండి. సంతుష్టత ఎక్కడుందండి? 100 కోట్లు ఉంటే సంతుష్టత చెప్పండి. 100 కోట్లు ఆర్జించండి, తర్వాత భగవంతుని తెలుసుకుంటున్నారా? లేదు. సంతుష్టత అనేది ఈ భౌతిక సాధనాలు, భౌతిక ధనము, భౌతిక ఈ యొక్క ఏమిటంటారు బంగారము, వస్తువులు, వైభవాలు, ఇవన్నీ ఎంతో ఎంతో గొప్ప గొప్పగా బ్రతికితే అది మీకు సంతుష్టత తీసుకొని రావటం లేదు. ఈ రోజున టాటా బిర్లా అంబానీలో కూడా గొడవలు జరుగుతున్నాయి, ఆస్తుల తగాదాలు జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయండి? బ్రతకడానికి ఎంత కావాలండి? వాళ్ళకు కూడా 50,000 కోట్లు 1,00,000 కోట్లు ఆస్తి పెట్టుకుని కూడా కొట్టుకుంటున్నారు. అర్థమైందండి. ఆలోచించండి ఒక్కసారి. అందుకనే సంతుష్టత అనేది ఎప్పుడు వస్తుందంటే ఆత్మ యొక్క అనుభవం చేసినప్పుడు, ఆత్మలో నిండుదనాన్ని, ఆ గుణాలు, శక్తులు, జ్ఞానం ఆధారంగా అనుభవం చేసినప్పుడు ఆ సంతుష్టత. అందుకనే కంటెంట్మెంట్ ఈజ్ ద కింగ్ ఆఫ్ ఆల్ వర్చ్యూస్ అంటాడు. సంతుష్టత సర్వ గుణాలలోకి రాజు లాంటిది అంటాడు. అది కేవలం ఆధ్యాత్మిక జ్ఞానము ద్వారానే వస్తుంది, కానీ దైహిక జ్ఞానం ద్వారా, పఠన పారాయణ శ్రవణ ద్వారా రాదు. అనుభవ జ్ఞానం ద్వారానే వస్తుంది. సంతుష్టు. తప్పు అంటే ఏంటి? తప్పు అంటే ఏంటి? తపస్సు అంటే. తపస్సు అంటే మనం ఏదో నిప్పుల మీద నడవటము, గాలి లేకుండా ఉన్న చాంబర్లో కూర్చొని చేయటము, లేకుండా అంటే ఎన్నో రోజుల పాటు ఆహారం తీసుకోకుండా గట్టి తీక్షణ ఉపవాసాలు ఉండటము, జాగరణ చేయటము, ఇటువంటివి కాదండి. శరీరాన్ని కష్టపెట్టుకునేటువంటి దాన్ని తపస్సు అనరు. ఆధ్యాత్మిక దృష్టికోణంలో ఏమంటారంటే ఆత్మలో ఉన్నటువంటి కుళ్ళు, ఒక అరకల్పము నీవు చేసినటువంటి కర్మల ద్వారా నీచ నికృష్ట భ్రష్ట దుష్ట పాప కర్మల ఫలితముగా నీలో ఆత్మలో ఏర్పడినటువంటి ఏవైతే తమో ప్రధాన సంస్కారాలు ఉన్నాయో ఆ సంస్కారాలని కడుక్కునేటువంటి విధానమే ఇది ఆధ్యాత్మిక జగత్తులో తపస్సు యొక్క సత్యమైన నిర్వచనము. అర్థమైందండి. అహింస, సమతా, తుష్టి, తపో. దానం అంటే ఏంటి? దానం అంటే అన్నిటికంటే గొప్ప దానం మనం అనుకుంటే అన్నదానం అంటారు. కొంతమంది ఏదో డబ్బు లేని వాడికి డబ్బు ఇస్తున్నాము, చదువు లేని వాడికి చదువిస్తే విద్యాదానం, లేకపోతే ఒక ఆసుపత్రి కట్టిస్తే ఆరోగ్య దానము, లేకపోతే భూమి ఎక్కువగా ఉంటే కొంతమందికి అప్పుడు వినోబా భావే సమయంలో భూదానం మూమెంట్ నడిచింది. ఇవన్నీ స్థూల వస్తువుల దానం వల్ల ఒక్క జన్మకే పరిమితం అవుతుంది, కానీ తదుపరి జన్మలో వాడు మళ్ళీ అడుక్కునే వాడిగానే పుడతాడు. అర్థమైందండి. ఎవడైతే పుచ్చుకుంటున్నాడో వాడికి పుచ్చుకునే గుణమే ఉంది కదా, కాబట్టి అడుక్కునే ఉంటాడు. మీరు ఇవ్వాల్సిన జ్ఞానం ఏంటి? ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మీరు దానం చేయగలగాలి. అది దానం అంటున్నాడు. అప్పుడేమవుతుంది? ఆది మధ్యాంతాల జ్ఞానం మీ సమానంగా తయారు చేస్తారు, మీకంటే గొప్పగా తయారు చేస్తారు, భగవంతుడితో సమానంగా చేస్తారు, దివ్య గుణాలతో. ఇప్పుడు ఆధ్యాత్మిక జ్ఞానంగా మనం ఏది చర్చించుకుంటున్నామో ఇదంతా జ్ఞానదానం కిందనే వస్తోంది. అర్థం చేసుకోండి. అందుకనే దానము. తర్వాత యశో అయశ అన్నాడు. యశో అంటే కీర్తి, అపకీర్తి అంటే ఇన్సల్ట్. అపకీర్తి అంటే ఇన్సల్ట్. యశు అంటే మీరు చాలా గొప్పగా కీర్తించారు, మీరు ఇంద్రుడు, చంద్రుడు, మహేంద్రుడు, అద్భుతమైన వ్యక్తి, మీరు చాలా బ్రహ్మాండంగా ఉందండి, అందరూ గౌరవించారు, టాప్ అలా వెళ్తుంటే అందరూ కూడా నమస్కారం నమస్కారం పెడుతున్నారు. ఇట్లా ఉన్నా మీ స్థితి అలాగే ఉండాలి. ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా హింసించినా కూడా, ఇప్పుడు ఈ రోజున జ్ఞానం చెప్తున్నా కొంతమంది ఇష్టపడతారు, ఇష్టం లేని వాళ్ళు రాళ్ళు కూడా వేస్తారు. సో ఇష్టం ఉండి మెచ్చుకున్నా పొంగిపోకూడదు, రాళ్ళు వేసినా కృంగిపోకూడదు. ఎందుకంటే ఎవడి పాత్ర వాడి. అజ్ఞానంలో ఉన్నవాడు రాళ్ళు వేయకపోతే పూలు వేస్తాడా? చెప్పండి. అందుకనే యశస్సులోను అయశస్సు అంటే అపకీర్తిలోను అటువంటి సమయంలో కూడా మీ యొక్క ఇది సమానంగా ఉండాలి. ఇప్పుడు అయిపోయింది కదండి. భవంతి భావ భూతానాం భవంతి అంటే అవుతుంది.
భూతానం అంటే 850 కోట్ల మంది కూడా ఈ విధంగా సర్వభూతానం అన్నాడు కదా. భవంతి భావాభూతాన మత్త ఏవ పృథివిధ చెప్పాను కదా. మత్త అంటే నా నుండే మీకు కలుగుతుంది. నేను చెప్పినటువంటి జ్ఞానం అర్థం చేసుకుంటే, ఈ సృష్టి రంగం అర్థం చేసుకుంటే, సత్యత్రేతాయుగాల్లో మీరేం పొందుతారు, ద్వాపర కలియుగాల్లో మీరేం పొందుతారు, ఏ విధంగా ఉండాలి మీ జీవితం, ఈ యొక్క సంపూర్ణ జ్ఞానం మీకు అర్థమైందనుకోండి. అప్పుడు దీన్ని మీరు జీవితంలో ఆచరిస్తూ మీరేం చేస్తారు, దుఃఖ సమయంలో కూడా దుఃఖపడరు, యశస్సు సమయంలో కూడా పొంగిపోరు, ఇక్కడ కృంగిపోరు. చక్కగా మీ జీవితాన్ని 3 పువ్వులు 6 కాయలుగా తీర్చిదిద్దుకుంటారు. ఇక్కడ భవో భావో అంటే ఈ విధంగా ఎగ్జిస్టెన్స్, నాన్ ఎగ్జిస్టెన్స్ ఇది రిపీట్ అవుతూ ఉంటుంది. సత్యత్రేతాగా వస్తుంది, మళ్ళీ ద్వాపర కలిగి వెళ్ళిపోతుంది, మళ్ళీ పరంధామం ఇంటికి వెళ్ళిపోతారు, జన్మరాహిత్యం కొద్ది సమయం ఉంటుంది, మళ్ళీ కాలచక్రం తిరుగుతూ ఉంటుంది, మళ్ళీ ఈ ప్రయాణము మొదలవుతుంది. కాబట్టి భగవంతుడు ఏమంటున్నాడు, జన్మరాహిత్యం అనేది పర్మనెంట్ కాదురా నాయనా, 3వ నేత్రం తెరుచుకో, నేను చెప్పిన మాటలు విను, నేను చెప్పింది మాత్రమే సత్యము, నన్ను ఒక్కడే పరమ సత్యం అంటున్నారు, నేను చెప్పిన మాటలు కూడా పరమ సత్యము, ఈ జీవితాన్ని ఆ విధంగా తీర్చిదిద్దుకో అంటున్నారు. అర్థమైంది. ఇప్పుడు గీతలో ఏం చెప్పాడు ఒక్కసారి చెప్పుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. 2 శ్లోకాలు కవర్ చేశాను ఒక్కసారి, ఎందుకంటే ఇది కంటిన్యూటీలో వచ్చింది, అంతకుమించి ఇంకోటి ఏం లేదు. బుద్ధిర్జ్ఞానం దాని గురించి నిశ్చయాత్మక శక్తి, యథార్థ జ్ఞానము, మోహరాహిత్యము, క్షమ, సత్యము, దమము అంటే ఇంద్రియ నిగ్రహము, శమము అంటే మనోనిగ్రహము, సుఖ దుఃఖములు, ఉత్పత్తి ప్రళయములు అన్నాడు. భవో భావో అంటే ఉత్పత్తి ప్రళయములు అన్నాడు. భయము అభయము, అహింస, సమత, సంతోషము, సంతోషము కాదు, సంతోషం అంటే సంతుష్టత. అక్కడ పతంజలి కూడా, అక్కడ పతంజలి యోగ శాస్త్రంలో కూడా అష్టాంగ దాంట్లో సంతోష అంటాడు నియమాలు. సంతోష అంటే సంతుష్టత కింద అర్థం చేసుకోవాలి. తపస్సు, దానము, కీర్తి, అపకీర్తి అనునవి ప్రాణుల వివిధ భావములు, ఇవి అన్నియును నా వలననే కలుగును. ఇక్కడితో మనం చర్చను ముగించుకుందామండి. తదుపరి ఎపిసోడ్ లో మరొక అద్భుతమైనటువంటి శ్లోకము, కాలచక్రము రహస్యాలు, అదేవిధంగా ఉపనిషత్తులోని ఈ యొక్క ఏదైతే విషయాలు, ఆధ్యాత్మిక జ్ఞాన విషయాలు ఏవైతే ఉపనిషత్తులోని మంత్రాలు తెలియజేస్తున్నాయో అది మరొక శ్లోకంతో మేము ముందుకు రావడం జరుగుతుందండి. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాల తత్వసారాన్ని మనకు సవివరంగా విశ్లేషించిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు. నమస్కారం.